సాధారణంగా వ్యవసాయ పనుల్లో మహిళలు ప్రధాన భూమిక వహిస్తారు. పశుపోషణలోనూ వారిది కీలక పాత్రే. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మహిళా రైతు మరో ముందడుగు వేశారు. వ్యవసాయ పశుపోషణలోనే కాదు, ఎడ్ల బలప్రదర్శన పోటీల్లోనూ తన సత్తా చాటుతున్నారు. పోటీల్లో ముందుండి ఎడ్లను నడిపించడంలో పురుషులతో పోటీ పడుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పాలూరివారిపాలెంకు చెందిన ఈ మహిళా రైతు పేరు గడ్డం వరమ్మ. కుటుంబంలో 8 మంది ఆడపిల్లల్లో వరమ్మ 7వ కుమార్తె. చిన్నతనం నుంచే తండ్రితో పాటు వ్యవసాయం చేస్తూ ఎడ్ల పెంపకాన్ని అలవాటుగా మార్చుకున్నారు. పెళ్లైన కొంతకాలానికి భర్త మరణంతో పందెం ఎడ్లను పెంచడంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. అంతేకాదు, క్రమంగా పోటీల్లో ప్రత్యక్షంగా పాల్గొనడంలోనూ ప్రావీణ్యం సంపాదించారు. మగవారికి దీటుగా తమ ఎడ్లతో పోటీల్లో పాల్గొంటున్నారు. ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో మండవ సుబ్బారాయుడు శేషమ్మ మెమోరియల్ పేరిట జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు ఎడ్ల బల ప్రదర్శనలో సేద్యపు విభాగంలో తమ ఎడ్ల జతతో వరమ్మ ప్రత్యక్షంగా బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. మగవారికి దీటుగా బండలాగుడు పోటీల్లో పాల్గొనడం వల్ల ప్రేక్షకులు హర్షధ్వానాలతో ఈ మహిళా రైతును ఆహ్వానించారు. ఈలలు కేరింతలతో ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. బల ప్రదర్శనలో వరమ్మ ఎడ్ల జత నిర్ణీత 20 నిమిషాల గడువులో 1990 అడుగులు మాత్రమే బండను లాగటం వల్ల మొదటి 5 స్థానాల్లో నిలవలేకపోయాయి. నిర్వాహక కమిటీ నిర్ణయించిన నగదు బహుమతిని వరమ్మ అందుకోలేకపోయారు. పోటీల్లో ఆమె ధైర్యాన్ని, పోరాట పటిమను, ధీరత్వాన్ని అభినందిస్తూ నిర్వాహక కమిటీ 5,000 రూపాయల ప్రోత్సాహక నగదును అందజేసింది.